పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరొక కీలకమైన అప్డేట్ వచ్చింది. పంచాయతీ ఎన్నికలు దాదాపు డిసెంబర్ 10వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో 3 దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని, అట్లాగే సిఎస్ రామకృష్ణారావు, అట్లాగే డీజీపీ శివధర్ రెడ్డి వీళ్ళ ముగ్గురు నేతృత్వంలో వీళ్ళు ముగ్గురితో పాటు అన్ని జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించడం జరిగింది. అట్లాగే ఈరోజు 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఓటర్ల జాబితా ఏదైతే ఉందో ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు సవరణలు స్వీకరణ తీసుకొని 23వ తేదీన గ్రామాల్లో ఆయా ఓటర్ జాబితా మొత్తం ఫైనల్ ఓటర్ జాబితా ప్రచురించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి డిసెంబర్ 10 నుంచి 3 దశల్లో 11, 14, 17 ఈ 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని అటు ఎన్నికల సంఘం ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది కాబట్టి గ్రామాల్లో ప్రభుత్వం చేసే ఏదైతే అభివృద్ధి పనులు ఉంటాయో అభివృద్ధి పనులకు సంబంధించి మన షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనేది స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అయితే 24న హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో ఈ నెల 24న విచారణ ఉంది కాబట్టి స్థానిక సంస్థలు ఎప్పుడు ఏ తేదీలోపు నిర్వహిస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా హైకోర్టుకు చెప్పాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మేము పలానా డేట్ నుంచి ఎన్నికలకు ముందుకు వెళ్ళబోతున్నామని స్పష్టంగా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్పంచ్ ఎన్నికల తేదీలు ఆ లోపే చెప్పాలనే నిర్ణయానికి ఈరోజు ముగ్గురు అధికారుల నేపథ్య సమీక్షలో నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. అయితే మరొక అంశం ఏంటంటే ఈసారి కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టపరంగా అమలు చేస్తాము స్థానిక సంస్థల్లో అని చెప్పింది. అయితే చట్టబద్ధంగా అమలు చేయడానికి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడం, కోర్టుల్లో కేసులు ఉండడం, ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో ఇట్లా కేసులు ఉండడంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈసారి పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మొన్న క్యాబినెట్ ప్రభుత్వం మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీ పరంగానే రిజర్వేషన్లు అమలు చేస్తామని. అయితే పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయడానికి బీసీ సంఘాలు సంసిద్ధంగా లేవు. పార్టీ పరంగా 42% మీరిచ్చేదే ఉన్నది. పార్టీ పరంగా ఇవ్వకపోయినా స్థానిక సంస్థల్లో బీసీలు సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 56% బీసీలే ఉంటున్నారు. మీరు ఇచ్చేది అవసరం లేదు, మీరు ఇచ్చేది మాకు భిక్ష కాదు, పార్టీ పరంగా రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, చట్టబద్ధంగానే మాకు రిజర్వేషన్లు కావాలనే విషయాన్ని బీసీ సంఘాల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తామని. మరి ఒకవేళ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ అయితే బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే ఆస్కారం కూడా ఉందని చెప్పవచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంఘాలను ఏ విధంగా సముదాయిస్తుంది, ఏ విధంగా నచ్చజెప్తుంది, వాళ్ళకు విషయాన్ని ఎట్లా అర్థమయ్యేలా చెప్తుంది అనేది ఆసక్తికర పరిణామంగా చెప్పవచ్చు. మరొక అంశం ఏంటంటే అక్టోబర్ 31 లోపు 15వ ఆర్థిక సంఘం గడువు ముగియనుంది. 15వ ఆర్థిక సంఘం గడువు ముగిస్తే దాదాపు కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి 3,000 కోట్లకు పైగా నిధులు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు మేము కట్టుబడి ఉన్నాం, 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికలు ముఖ్యంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు తర్వాతనే నిర్వహించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అయితే సర్పంచ్ ఎన్నికలు జనరల్ బాడీ లేకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు. 3,000 కోట్లు అక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు కూడా మార్చి లోపు మనం ఎన్నికలు కనుక నిర్వహించకపోతే ఆ నిధులు కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో ఎట్లాగో గుర్తుండదు, పార్టీ గుర్తుండదు. ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థులే బరిలో ఉంటారు కాబట్టి పార్టీ గుర్తులు ఉండదు. కాబట్టి పార్టీ పరంగా మేము బీసీలకే పెద్దపీట వేస్తాం, పార్టీ పరంగానే బీసీలకు 42% మందిని బలపరుస్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ముందుకెళ్తే సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్తే దాదాపు డేట్లు కూడా ఖరారైనట్లు తెలుస్తూ ఉంది. అయితే ముందుకెళ్తే బీసీ సంఘాలు దీనిపై ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాయి, ఎలా స్పందించబోతాయనేది ఉత్కంఠంగా మారింది. అయితే మొత్తానికి డిసెంబర్ 2వ వారంలో డిసెంబర్ 10 నుంచి 20వ తేదీ మధ్యలో ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు గ్రామ స్థాయిలో నగరాన్ని అయితే మోగనుంది. సర్పంచ్ ఎన్నికలు ప్రతి గ్రామంలో ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపు 3 దశల్లో 11వ తేదీ, 14వ తేదీ, 17వ తేదీ ఈ 3 తేదీలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ తేదీలు ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ ఏదైతే షెడ్యూల్ ఉంటుందో ఆ షెడ్యూల్లో రిలీజ్ చేస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది తేదీలు ఏ తేదీలు అనేది. ప్రస్తుతానికైతే ఈ 3 తేదీలను పరిశీలిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలకు దాదాపు 20 నెలల అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గ్రామాల్లో ఉన్నటువంటి
ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 20 నెలలుగా గ్రామాల్లో నిధులు లేక కనీసం చెత్త తీయడానికి కూడా ట్రాక్టర్లు రావడం లేదు. ఎందుకంటే వాటికి డీజిల్ పోయడానికి కూడా నిధులు లేవు. ఇటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కావచ్చు, అట్లాగే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి కావచ్చు, నిధులు ఏమి గ్రామ పంచాయతీలకు రావట్లేదు. సిబ్బంది జీతాలు, అట్లాగే కరెంటు బిల్లులు, కనీస సౌకర్యాలు ఏమంటే వాటికి కూడా నిధులు లేని సందర్భంలో ఇప్పుడు ఎన్నికలైనా జరిగితే ఖచ్చితంగా నిధులు వస్తాయి, గ్రామాల్లో కొంత అభివృద్ధి జరుగుతుంది. లేదంటే పాలన కుంటుపడింది. ఇప్పటికే 20 నెలలుగా స్పెషల్ ఆఫీసర్ నియమించినా కానీ స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళకున్న పని ఒత్తిడి కారణంగా గ్రామ పంచాయతీల వైపు చూడడం లేదని జనం నుంచి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు పెండింగ్ బకాయిలు కూడా అటు సెక్రటరీలు, పంచాయతీలకు ఉన్నటువంటి సెక్రటరీలు తమ చేతుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి పెండింగ్ బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్న పరిస్థితి. మొత్తానికి ఎలక్షన్ జరిగితే మాత్రం గ్రామ పంచాయతీలో కొంతమేర అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఈ పెండింగ్ బకాయిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాలంటూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, అట్లాగే పాత ఎవరైతే సర్పంచ్ ఉన్నారో వాళ్ళు కూడా ప్రభుత్వానికి వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి గ్రామాల్లో ఎన్నికల వాతావరణం అయితే డిసెంబర్ 2వ వారం నుంచి పెద్ద ఎత్తున కనిపించబోతుందని చెప్పవచ్చు.